ఆల్ ఇండియా ఎంప్లాయీస్ ఫెడరేషన్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో మరి మన రాష్ట్ర అధ్యక్షులు ఉపాధ్యక్షులుగా ఉన్న వారు ఈరోజు పిలుపునివ్వడం జరిగింది. మరి కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి నిర్ణయాలు ప్రభుత్వ ఉద్యోగుల మీద వ్యతిరేక నిర్ణయాలు అవలంబిస్తున్నకి ఈరోజు నిరసన కార్యక్రమం తెలియడం జరుగుతుంది. మరి ఈ నిరసనలు ఏంటంటే మరి కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం దాన్ని వెంటనే రద్దు చేసి మరి పాత పెన్షన్ విధానాన్ని ఓపీఎస్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరుతున్నాం. అదేవిధంగా ఆదాయ పన్నును 10 లక్షలకు పెంచాలని మేము వారిని డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ను రెగ్యులరైజ్ చేయాలి. మన సమాన పనికి సమాన వేతనం కాబట్టి వారికి మనకు న్యాయమైన డిమాండ్ ఉంది. ఆ న్యాయమైన డిమాండ్ను మరి వెంటనే నెరవేర్చాలని కోరుతున్నాం. అదేవిధంగా ప్రభుత్వ సంస్థలైనటువంటి అన్నింటినీ ప్రైవేటీకరణ చేయడం వల్ల మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమం టీఎన్జిఓస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మేము ఈ రోజు తెలియజేస్తున్నాం. జై టీఎన్జిఓస్, జై టీఎన్జిఓస్, ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జిందాబాద్, ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జిందాబాద్, జై టీఎన్జిఓస్, జై సర్వ నాయకత్వం వర్ధిల్లాలి, జై సర్వ నాయకత్వం వర్ధిల్లాలి, జై టీఎన్జిఓస్. ఈ రోజు ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ తరఫున కేంద్ర ప్రభుత్వం ఈ అన్ని రాష్ట్రాలలో సిపిఎస్ రద్దు చేయడం చాలా బాధాకరం. అలాగే అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు ఎంప్లాయీస్కి వెంటనే క్రమబద్ధీకరణ చేసి వాళ్ళకు న్యాయం చేయాలని మా తెలంగాణ టీఎన్జిఓస్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే ఆదాయ పన్ను వెంటనే 10 లక్షలు పెంచాలని కేంద్ర ప్రభుత్వం వెంటనే దానికి ఉత్తర్వులు జారీ చేయాలని మా తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ వికారాబాద్ జిల్లా తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఉద్యోగుల సమస్యలు ప్రతి ఒక్కటి సిపిఎస్ను అలాగే అదేవిధంగా జీపీఎఫ్గా మార్చి మాకు సమస్యలపై కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ మాకు ఈరోజు ఆదేశాలు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వ అధ్యక్షులు కేంద్ర టీఎన్జిఓ అధ్యక్షులు మారం జగదీశ్వరన్న గారి నాయకత్వంలో ఈరోజు ధర్నా చేయడం జరిగింది. మారం జగదీశ్వరన్న నాయకత్వం టీఎన్జిఓస్.